ముందుగా అందరికీ నమస్కారం. గతంలో నేను బిఎన్ఎస్ సెక్షన్ 217 గురించి వివరించడం జరిగింది. ప్రస్తుతం బిఎన్ఎస్ సెక్షన్ 248 గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తా. గిట్టన వ్యక్తులపైన తప్పు జరగకుండానే తప్పు జరిగినట్లు చిత్రీకరించి పోలీసులకు ఫిర్యాదు ఇస్తే పోలీసులు విచారణ చేసిన తర్వాత తప్పు జరగలేదని తేలిస్తే ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. ₹1,00,000 జరిమానా కూడా విధించాల్సిన అవసరం ఉంటుంది. అందుకని స్పష్టమైన ఆధారాలు లేకుండా పోలీసులకు తప్పుడు ఫిర్యాదులు ఇచ్చి ఇరుక్కోవద్దని నేను మొత్తం ప్రజానికానికి ఈ పోలీసు చట్టాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బైండోర్ విషయాలపైన తప్పుడు పద్ధతుల్లో కొంతమంది తెలియజేస్తున్నారు. బైండోర్ అనేది ఒక నేర సామ్రాజ్యంలో నేరాలు ప్రతి నిత్యం జరిపే వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. అలా కాకుండా నీతిగా నిజాయితీగా బతికే వాళ్ళపైన కూడా బైండోర్ కేసులు పెడితే భయపడవలసిన అవసరం లేదు. అలాంటి ఇబ్బందులకు గురైన ఏ వ్యక్తి అయినా నా ఫోన్ నెంబర్కు ఫోన్ చేయండి, నేను వివరాలు ఇస్తాను. మీరు ఆ వివరాల మేరకు ప్రయత్నం చేయండి, సఫలమవ్వండి అని తెలియజేసుకుంటున్నా. మరో వీడియోలో రౌడీ షీటర్ల పైన రౌడీ షీటర్లు ఏ విధమైన పొరపాట్లు ఉంటే రౌడీ షీటర్ పెట్టాలి, తప్పుడు పద్ధతిలో పోలీసులు రౌడీ షీటర్ పెడితే దానిలో నుంచి మనం ఎలా బయటపడాలి అన్న మొత్తం విషయాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తా. మురుగారెడ్డి సమాచార హక్కుల వేదిక, పుత్తూరు, తిరుపతి జిల్లా.